నాకు అసలు టీఆర్ఎస్ పార్టీకి పోవడం ఇష్టం లేకుండానే ఆయన వాయిస్ని డబ్ చేసుకుని రికార్డ్ చేసి నిన్న నైట్ నుంచి మార్నింగ్ వరకు అంతా మీడియాలకి వైరల్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? అది వచ్చింది అంటే అది కంప్లైంట్ కేసు పెట్టేసి మనం కేసు రిజిస్టర్ చేసి ఎవరు చేశారో అదంతా ఒకసారి చెక్ చేద్దాం. ఎక్కడి నుంచి జనరేట్ అయిందో తీద్దాం. లాస్ట్ టైం కూడా అప్పుడు కూడా తీస్తాం అది తీసి మీరు నేను చూద్దాం మనం ఒకసారి ట్రాక్ చేసి మొత్తం చేద్దాం. ఈరోజు నోముల లక్ష్మయ్య గారి పరమపదించిన తర్వాత ఆయన మీద నిన్నటి నుంచి వచ్చిన వార్తలపై స్పందించాల్సిన అవసరం ఆయన కుమారునిగా నాపై ఉన్నందుకు నిన్నటి నుంచి చెప్తున్న వార్తల్లో ముఖ్యంగా కరోనా ద్వారా ఆయన బాధపడుతూ చనిపోవడం అనే ఏదైతే వస్తుందో అది పూర్తిగా అబద్ధం. ఆయనకు గత 2 నెలలుగా హాస్పిటల్లో వివిధ అవసరాల మీద ఆయన పోవాలనుకున్నప్పుడు ఆయనకు కరోనా టెస్ట్ చేయడం జరిగింది. అన్నిట్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. ఆయన ఏ రోజు కూడా కరోనాతో బాధపడలేదు. అట్లాంటి ఆయన కరోనాతో బాధపడ్డట్టుగా ఆయన ఇబ్బంది పడుతున్నట్టుగా ఏదో రాస్తున్న ఏదైనా వార్తలు ఉన్నాయో అవన్నీ అవాస్తవం. ఆయన కార్తీక పౌర్ణమి రోజు కుటుంబ సభ్యులు అందరితో సంతోషంగా గడుపుతూ దాని తర్వాత మరుసటి రోజు 1వ తారీఖు నాడు 4 గంటలకు మా అమ్మ స్నానానికి లేచిన తర్వాత తను శ్వాస ఆడలేదని తెలిసి పుటాగుటిన పక్కన అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ 1 గంట పాటు అతనికి సిపిఆర్ అవన్నీ చేస్తూ వాళ్ళ ప్రయత్నం చేశారు. మేమందరం అక్కడే ఉన్నాము. తర్వాత 5:37కి ఆయన తిరిగి రాలేదని మా అందరికి తెలియజేయడం జరిగింది. సరే, మరో విషయానికి వస్తే అతన్ని బతుకున్నప్పుడు ఏ విధంగా అయితే కొంతమంది వేధించారో అలాగే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక ఫేక్ ఆడియో క్రియేట్ చేస్తూ ఆయన ఆత్మశాంతికి భంగం కలిగించేలా ఆయనని అలా విమర్శించడం చాలా బాధాకరంగా ఉంది మాకు. దీనికి సంబంధించి అందరికీ ఆయన ఎంతమందికి ఇలా సేవలు చేశారో అందరికీ తెలుసు. అట్లాంటి సేవలన్నీ గుర్తుంచుకుంటూ మీ అందరికీ చేతులు జోడించి ఎట్లాంటి ఆయన ఆత్మశాంతికి భంగం కలిగించేలా ఎట్లాంటి వార్తలు పెట్టొద్దని తెలియజేస్తూ మరొకసారి రేపు అందరికీ ఆయన సన్నిధులందరికీ తెలియజేయడం అనగా రేపు ఉదయం 8 గంటలకు నకరికల్ మా స్వగ్రామం నకరికల్ నుంచి ఆయన అంతిమయాత్ర బయలుదేరుతుంది. అక్కడి నుంచి ఆయనని పాలెం మా నాన్న స్వగ్రామం కాబట్టి అక్కడికి తీసుకొచ్చి అక్కడ అంత్యక్రియలు చేపడతాయి. దానికి సంబంధించి అందరూ సన్నిహితుల తరలి ఆయనకు రావలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.